దేశంలో బీజేపీ పార్టీని ఎవరూ నమ్మేలా లేదన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. విదేశాల నుంచి నల్లధనం వాపస్ తెస్తామన్న మోదీ మాటలు నీటి మూటలే అన్నారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ విఫలమయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమే గెలుస్తుందన్న జీవన్ రెడ్డితో మా రిపోర్టర్ రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి ఈసారి బరిలో ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రకరకాల వర్గాలతో ఆయన మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడదాం. చెప్పండి సార్, ఎన్నికల ప్రచారాన్ని చాలా స్పీడప్ చేసినట్టున్నారు. చాలా మందితో మాట్లాడుతున్నారు. రకరకాల సామాజిక వర్గాలతో మీరు మాట్లాడుతున్నారు. ఎట్లాంటి ఇన్పుట్ వస్తుంది సార్ మీకు? లేదంటే వాస్తవంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డటువంటి సౌకర్యాల కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మెరుగు కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే నిజామాబాద్ జిల్లాకు వచ్చేవరకల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఏ స్థాయి ఉండనో ఆ స్థాయి కనబడుతుంది తప్ప ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా ఇది అభివృద్ధి చేయబడ్డట్టు మాత్రం మనకు కనబడటం లేదు. అది ఏ రంగమా కానివ్వండి చెప్పంటున్నాం. ఇప్పుడు విద్యాపరంగా తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు కాబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో, మెడికల్ కళాశాల ఏర్పాటు కాబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో. రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇక్కడ సాంకేతిక విద్యా కళాశాల అనేది కొరత ఉన్నది. సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఇంతవరకు ఇక్కడ అది ఎవరి దృష్టి ఆకర్షింపబడలేదు. కనీసం మహిళా డిగ్రీ కళాశాల కూడా ఇక్కడ లేదు అని చెప్పండి. నేను ఆశ్చర్యపోయిన చెప్పంటున్నా, లేవు అని చెప్పారంటే చెప్పంటున్నా. అట్లాగే ఇవాళ ఇక్కడ గల్ఫ్ కార్మికులు అధిక సంఖ్యలో ఉంటుంది. పాస్పోర్ట్ కేంద్రాల యొక్క ఆఫీస్ ఏదైతుందో అప్పుడు మధుయాషి గారు ఎంపీగా ఉండగా ఏదైతుందో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గత 10 సంవత్సరాల కాలంలో గల్ఫ్ కార్మికులకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా పసుపు రైతులు ఉంటారు. గతంలో చెరుకు రైలు ఉండేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీస్ మూతపడ్డ తర్వాత కొంత చెరుకు తగ్గింది. సో ఓవరాల్గా వ్యవసాయం అధికంగా ఉన్నటువంటి పార్లమెంట్గా తెలంగాణలో ఒక ప్రత్యేక కేటగిరీలో ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్లో రేపు రైతులకు మీరు ఎట్లాంటి భరోసా కల్పిస్తారు? పసుపు రైతులకు కావచ్చు. ఈరోజు బీజేపీ పార్టీ పసుపు బోర్డు తీసుకొచ్చినామని చెప్తుంది. పసుపుకు మంచి ధరలు వస్తున్నాయని చెప్తుంది. రైతులు మా వైపే ఉన్నారనేటువంటి విషయాన్ని బీజేపీ పదే చెప్తున్నది. ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు పసుపు బోర్డు ఎక్కడొచ్చిందో మిత్రుడు అరవింద్ గారు చెప్పాలనే. ఇప్పుడు ప్రధానమంత్రి గారితో పసుపు బోర్డు ప్రకటింపజేసిండు. అక్టోబర్ 2023లో ఏదైతుందో నీకు పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు వచ్చినాయి. 6 మాసాలు గడిచిందా? ఇంతవరకు పసుపు బోర్డు కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నా కూడా స్పష్టత లేదు. నువ్వు నిజామాబాద్లో పెడుతున్నావు, గుజరాత్లో పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు కూడా స్పష్టత లేదు అని చెప్పంటాను నేను. ఆ కమిటీ లేదు, దాని పనితనం లేదు, ఏదీ లేదు. ధర వాస్తవం 15,000 వస్తుంది. ఇవాళ అదృష్టం ఎందుకు వస్తుంది? సాగు విస్తీర్ణత తగ్గడంతో పసుపు రైతు ఏదైతుందో గిట్టుబాటు కావటం లేదన్న భావనతో ఏదైతుందో వీళ్ళు 4 ఎకరాలు వేసేవాడు 20 గుంటలకు ఎకరానికి వచ్చింది అంటున్నా. 20 గుంటలు ఎకరాన్ని రావడంతో విస్తీర్ణత తగ్గడంతో ఏదైతుందో ఇవాళ పసుపు ధర కొంత మెరుగైంది. ఆ 15,000 కూడా ఏదైతుందో ఖచ్చితంగా ఇంత నేను కల్పిస్తానని ఒక స్పష్టత ఇస్తలేరు. అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఏదో పసుపుకు కనీస మద్దతు ధర మేము క్వింటల్ 15,000 రూపాయలు కల్పిస్తామని చెప్పని మేము స్పష్టత ఇస్తున్నాం. ఇంతవరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత పట్ల స్పష్టత ఇవ్వవో నీకు ఏ రైతు కూడా బీజేపీకి ఓటు సమస్య ఉత్పన్నం కాదు అని చెప్పంట. మీ అపోనెంట్ బీజేపీ అభ్యర్థి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని రోహింగ్యాల తరపున అభ్యర్థి అని ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సార్. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో ఆయనకి తెలియాలే. ఇవాళ ఏదైతే ఎన్ఏఏ కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఆలోచన విధానం ఉన్నదా? నేను కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిని. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏదుంటే గది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏదుంటే గది ఉంటుందని చెప్పంటున్నాను నేను. ప్రత్యేకంగా నాకంటూ ఒక విధానం ఉండదు కదనే. కానీ అరవింద్ గారు ఏంటి ఆయన ఆలోచన విధానం? ఆయన భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా అభ్యర్థి పోటీ ఉండబోతుండు. బీజేపీ విధానం ఏది ఉంటే గది ఉంటుంది. అని నిన్నటి దాకా కాంగ్రెస్ ఆయన పుట్టినీళ్ళు, కాంగ్రెస్ పార్టీలో పెరిగిండు, పెద్దగా అయిండు. ఇవాళ అవకాశవాదంతో బీజేపీ కొడుకు పట్టుకున్నాడు. ఎవడు చెప్పాలి దానికి ఎవడు చెప్పాలని చెప్పంటున్నాను నేను. నిజామాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పోటీ పడుతుంది సార్? బీజేపీతోనా బీఆర్ఎస్? అంటే బేసిక్గా ఎన్నిక ఏదైతుందో జాతీయ స్థాయిలో నిర్వహింపబడుతున్న ఎన్నిక. సరే, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్నటి ఎన్నికల్లోనూ చతికిలబడ్డదే. ప్రజలు కేసీఆర్ నిజ రూపాన్ని గ్రహించిన ఒక ఉద్యమ పార్టీగా 2 పర్యాలు ఓటేసిండే. చివరికి ఏదైతుందో ఆయన ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవడంతో ప్రజలు మార్పు కోరినరు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. జాతీయ స్థాయిలో కూడా 2 పర్యాలు మోడీ గారికి అవకాశం ఇచ్చిండే. 2 పర్యాలు మోడీ గారికి అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు. 10 సంవత్సరాలు గడిచిందే.
10 ఏళ్ళు అంటే 10 × 2 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 2 కోట్లు కాదు కదా, 20 కోట్లు కాదు కదా, 2 కోట్ల మంది రాలని చెప్పండి. వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చేది ఇస్తుందో నిరుపేద వర్గాల పేదవాడి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానంటే, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం రెట్టింపు అయిపోయింది. అది పేదవాడి అకౌంట్ ఏది ఇస్తుందో 15 లక్షలు కాదుగా 15 రూపాయలు రాలేదని చెప్పంటున్నాను. అసలు మా ప్రత్యర్థి ఎవరో చెప్పి నేను ఏం చెప్పాలి, ఎవడని చెప్పాలి? టీఆర్ఎస్ చతికిలబడ్డది, బీజేపీ నిజ రూపం కనబడుతుంది. నేను శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఏ ఫలితం వచ్చిందో ఇవాళ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా అదే ఫలితం రాబోతుంది. ఇండియా హయాంలో నిజామాబాద్ పార్లమెంట్లో ఎట్లాంటి అభివృద్ధి జరగలేదని పూర్తిగా విస్మరించబడిందన్నటువంటి విషయాన్ని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరోపక్క బీజేపీ నిజస్వరూపం బయటపడింది, అట్లాగే బీఆర్ఎస్ చతికిలబడింది. కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా తమకు పోటీగా అన్నటువంటి విషయాన్ని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమికి మంచి రిజల్ట్స్ వస్తాయన్నటువంటి విషయాన్ని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.